మేడం తాజాగా చూసుకుంటే సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. గీతాంజలి అనే ఒక మహిళ చనిపోవడం, సూసైడ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టీడీపీ వాళ్ళు చేసే ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో ఇవి తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది చాలా దారుణం అండి. మాట్లాడాలన్నా కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ లిటరల్లీ బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అంటే తనకి ఒక ఇల్లు వచ్చింది, ఇంటి యజమాని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఒక కృతజ్ఞతని తెలుపుకున్నది ఆవిడ. అంతేకాదు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, చేయూత ఆసరా ఇలాంటివి కూడా నాకు వస్తున్నాయి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, జగనన్న వల్ల నేను ఇవాళ నిలదొక్కుని ధైర్యంగా హుందాగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, మేము ఇంత పేదవాళ్ళమైనా కూడా అని చెప్పి జస్ట్ కేవలం ఒక కృతజ్ఞతని ఆవిడ థ్యాంక్స్ నోట్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవటం జరిగింది. ఆ అమ్మాయి అంతకన్నా తప్పేం చేసిందో నాకు అర్థం కాలేదు. అంటే ఎవరిని దూషించింది లేదు, ఆ అమ్మాయి ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడింది లేదు. అలాంటిది ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారనేది ఫస్ట్ మాకు అర్థం కాని విషయంగా ఉంది తెలిసినప్పటి నుండి కూడా. ఆ అమ్మాయిని ఆ విధంగా అంత నీచాతి నీచంగా ఫోనుల్లో అర్ధరాత్రులు అపరాత్రులు కూడా ఫోన్లు చేసి ట్రోలింగ్స్ నేను చూసానండి. ఇప్పటి వరకు నేను 2 రోజుల నుండి చూస్తున్నా కూడా చూస్తున్నాం కానీ డెఫినెట్గా అమ్మాయి బతుకుతుంది అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి చనిపోతుంది ఇలాగా అని చెప్పేసి అయితే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దాట్. పర్సనల్గా కూడా టార్గెట్ ఆ అమ్మాయిని పర్సనల్గా టార్గెట్ చేశారని అయితే అనిపించిందండి. కాబట్టి ఏంటంటే ఎన్ని రకాలుగా ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒకళ్ళు కాదు, ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎలా అంటే ఒక గుంపగుత్తుగా అంటే లైక్ ఒక సామూహికంగా ఏంటంటే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడము, అంటే ఆ అమ్మాయిని ఫిజికల్గా అసాసినేషన్ చేస్తూ ట్రోలింగ్స్ చేయటము, అలాగే మానసికంగా కూడా తన్ని చెప్పుకోలేనటువంటి విధంగా ట్రోలింగ్స్ చేయటము, అవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. మేము బయటకు వచ్చి చెప్పడం కాదు, సోషల్ మీడియాలో చేస్తున్నారు. అంటే మరి ఐటీడీడీపీ వాళ్ళు దానిలో క్లియర్గా ఓపెన్గా సైట్లో ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడొచ్చు అవి ఆ ట్రోలింగ్స్. ఇవాళ రోజున ఆ అమ్మాయి మానసికంగా కృంగిపోయి అసలు 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నా కానీ చక్కటి కుటుంబాన్ని వదులుకొని ఆ అమ్మాయి ఎంత మానసికంగా వేదన అనుభవిస్తే సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఫస్ట్ అది మనం తెలుసుకోవాలండి. మీకు అర్థం కావట్లేదా? ఐటీడీపీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో టీడీపీ ప్రతిపక్షాల వాళ్ళకి, ఏదో జనసేన కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండిరా నాయనా అని చెప్పి ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీకు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారా? వెధల్లా బిహేవ్ చేస్తున్నారు మీరు. ఇంత చదువులు చదువుకొని మీకు ఎంత భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు మీరు. ఈ విధంగా మీకు అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా, మీ తల్లి లేదా మీకు? అంటే చట్టసభల్లో మేము వచ్చి ముందుకు వచ్చి వర్క్ చేయాలి అంటే, లేదా ఒక ఆడగూతురు బయటకు వచ్చి సమాజంలో తలెత్తుకొని బయటికి వెళ్ళాలంటే కూడా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకా ఇంట్లో నుండి బయటికి రాకూడదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు ఇదొక మెసేజ్ పంపిస్తున్నారా రేపు ఎలక్షన్ వస్తున్న మూమెంట్లో? ఇదే అనుకోవాలా మేము? ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షాల వాళ్ళు చేసేటువంటి కుటిల రాజకీయాలకి ఇవాళ రోజున ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. దానిలో ఇవాళ రోజున ఈ అమ్మాయి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, ఎవ్రీథింగ్ చూస్తూ ఉండండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ అవర్స్లో ఫైండ్ అవుట్ చేసి మీకు ఎంత భయంకరమైన పనిష్మెంట్ని మీకు ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందో మీరు కల్లో కూడా ఊహించినటువంటి పనిష్మెంట్ మీరు పొందబోతా ఉన్నారు, చూసుకోండి. అంటే ఏంటి అంటే ఇవాళ రోజున మేము వచ్చి మమ్మల్ని ఈ విధంగా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పి మమ్మల్ని డెవలప్మెంట్లో, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ మహిళలు ప్లే చేయాలి అనేసి మమ్మల్ని భాగస్వాములను చేసి ముందుకు నడిపిస్తూ ఉంటే ఈ విధంగా ఇలాంటి చెత్త పనులతోనూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇంటికి అంకితం అయిపోయే విధంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి వెధవ వేషాలు ఇస్తున్నారా మీరు? ఏమనుకోవాలి మిమ్మల్ని? ఈ విధంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? మాటలు కూడా రావట్లేదు. ఈ విధంగా చెప్పాలంటే అసలు లిటరల్గా అసలు ఎలా ఉంది అంటే ఇంకా మాటలు రావట్లేదు అనమాట. మిమ్మల్ని సంబోధించడానికి కానీ, మిమ్మల్ని తిట్టడానికి కానీ తిట్లు లేవు, మాటలు లేవు. కాకపోతే ఏంటంటే ఎవరైతే దీనిలో భాగస్వాములు అయి ఉన్నారో ఆ టీం మొత్తానికి మాత్రం డెఫినెట్గా విత్ ఇన్ అవర్స్లోనే ఎంత వాళ్ళు ఊహించినటువంటి పనిష్మెంట్ అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పనిష్మెంట్కి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
రాబోయే రోజుల్లో అందరూ కూడా భయపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. ఈ విధంగా అమ్మాయి మనసు ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను భగవంతుడిని కోరుకోవటం తప్ప నేను ఆ అమ్మాయికి ఒక సోదరిగా అంతకన్నా ప్రస్తుతానికైతే ఏం చేయలేం. అంతేకాదు ఏవైతే గవర్నమెంట్ కానీ మిగిలిన మా మహిళా మనులు కానీ ఈ విషయంలో ఏ యాక్షన్ తీసుకున్నా యాజ్ ఏ మహిళా జాయింట్ సెక్రటరీ నా ఇనిషియేషను నా స్టెప్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి.